హాయ్ అండి. ఈరోజు నేను జిగ్జాగ్ ఇంకా పీకో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలోని. వాటికి ఏ నెంబర్ సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఒకటి జిగ్జాగ్ పాదం, ఒకటి పీకో పాదం. ముందుగా నేను పీకో పాదాన్ని సెట్ చేస్తున్నానండి మిషన్కి. పీకో పాదాలో రకాలు ఉంటాయండి. ఒకటి లావుగా వస్తుంది, అది వైర్ జిగ్జాగ్ చేసుకోవడానికి. ఒకటి సన్నగా వస్తుంది, అది మామూలుగా అంచులు కుట్టుకోవడానికి. ఇప్పుడు మన పాదం లావుగా ఉందా సన్నగా ఉందా చూసి దాన్ని బట్టి నేను 3:30కి పెట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను సరి చేసింది వచ్చి మనం మామూలు మిషన్కి దూరం కుట్టు దగ్గర కుట్టు పెడతాం కదండి, అది నేను 3 మీద పెట్టుకున్నానండి. 2:30 3 దేనికన్నా సెట్ అవుతుంది. అదిగోండి, ఇప్పుడు ఫోల్డ్ అయిన దానికి మొత్తం పైనుంచి కింద వరకు వచ్చింది కదండి, అటు ఇటు కూడా. అంటే ఇప్పుడు నాకు ఈ పాదానికి 3:30 సెట్ అయింది. ఇప్పుడు నేను చీరకు కొంగలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నానండి. మనకి జిగ్జాగ్ మిషన్కి కొంచెం గట్టిగా ఉంటాయండి పళ్ళు, అక్కడికక్కడే కుట్టుపడుతుంది కాబట్టి మనం క్లాత్ని కొంచెం వెనక్కి లాగుతూ కుట్టుకోవాలండి. లేదంటే అక్కడికక్కడే కుట్టుపడి మనకి క్లాత్ తాళ్ళు ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయండి. లాస్ట్కి వచ్చేటప్పుడు చిన్నగా రఫ్ లాక్కోండి. ఇప్పుడు మనం వదిలేసిన 1.5 2 ఇంచెస్ ఉంది కదండి, అది వెనక్కి తిప్పి మళ్ళీ కుట్టుకోవాలి. అదిగోండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు జిగ్జాగ్ పాదం పెడదామండి. అదిగోండి, ఇప్పుడు నేను జిగ్జాగ్ అని చెప్పానని కుట్టు 2 మీదకి పెడుతున్నానండి. ఇప్పుడు మనం కట్టంచులో 11 ఇంచులు వదిలేసి అక్కడి నుంచి ఫాల్స్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చుకుని అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కుట్టు ఎలా వస్తుంది అని. అదిగోండి, 2 మీద పెడితే చిన్నగా నీట్గా వస్తుందండి. కుట్టు వెడల్పు వచ్చి పీకోకి 3.5, జిగ్జాగ్కి 2 ఇంచెస్ మీద పెట్టుకోండి. దూరం దగ్గర కుట్టి ఎప్పుడు 2:30 3 మధ్యలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మామూలు చీరకి ఎలా అయితే ఫాల్స్ వేసుకుంటామో అలాగే నీట్గా ఉగ్గులు లేకుండా వేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కుట్టు నీట్గా వస్తుందా లేదా అని. నాదైతే ఒకటే స్టాండ్కి 2 హెడ్లు మార్చుకుంటానండి. మామూలు మిషన్ కుట్టినప్పుడు మామూలు హెడ్, జిగ్జాగ్ చేసినప్పుడు జిగ్జాగ్ హెడ్ మార్చుకుంటూ ఉంటానండి నేను. అలా అయితే ప్లేస్ కూడా కలిసి వస్తుంది మీకు. నీట్గా నిదానంగా వేసుకోండి. మళ్ళీ కుట్టు విప్పాలంటే చాలా కష్టమండి, దగ్గర కుట్టు కాబట్టి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.